చెట్టు నిండా పూలు, కాయలు వచ్చాక చెట్టుకి చాలా చాలా కేర్ అవసరం ఉంటుంది. పాపం చెట్టుకి అంటే ఆ కొమ్మలకి అంతంత బరువు మొయ్యాలంటే కూడా చాలా స్ట్రెంగ్త్ అవసరం కదా! ఇలాంటప్పుడు చాలా బలమైన ఫర్టిలైజర్ ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకొని ఇవ్వచ్చు. నేనిక్కడ తీసుకున్న ఫర్టిలైజర్ ఒకటి ఆప్షనల్. మీ ఇష్టం. మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకొని చేసుకోవచ్చనమాట. ఖచ్చితంగా మాత్రము ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఇస్తూ ఉండండి. ఇప్పుడు మనకెలా బలమైన ఫుడ్ తింటే మన బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, మనం కూడా హెల్తీగా ఉంటాం అనుకుంటామో, సేమ్ మొక్కలకు కూడా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అవి స్లోగా రిలీజ్ అవుతాయన్నమాట. దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అని. అసలు ఈ గిన్నె మాలతి చూస్తే మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటాయి. ఆ ఫ్లవర్స్ కానీ, ఆ కలర్ టెక్స్చర్, ఆ కప్ షేప్ చాలా చాలా బాగుంటాయి. అసలు ఒకే తొట్టిలో 4-5 చెట్లు పెట్టినా కూడా ఎంతో హ్యాపీగా హెల్తీగా పెరుగుతున్నాయి. 3 ఇయర్స్ నుంచి కూడా నేను గమనించాను, పాటింగ్ మిక్స్ కూడా దిగిపోవట్లేదు. చాలామందికి చూస్తాను అవి సగమైపోతాయి. నాకెందుకో అసలు దిగలేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ ఇస్తున్నాను అండ్ జీవామృతము ఇలాంటి అప్పుడప్పుడు స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్స్ అనమాట. అవేమి మనం బయట నుంచి తెచ్చుకుని చేసేది ఏమీ లేదు, ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే. వైలెట్ ఆల్మండా ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అండ్ దాని లైఫ్ కూడా చాలా ఎక్కువ రోజు ఉంటుంటుంది. ఈ గిన్నెమాలతి మొక్క కూడా అసలు ఇట్లా మెట్ల పైన నడుచుకుంటూ వస్తుంటే చాలు బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. రోసెస్కి ఇవ్వచ్చు, అన్ని ఈ ఫ్రూట్స్, ఫ్లవర్స్ వచ్చిన దానికి మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట, దానికి స్ట్రెంగ్త్ పెరగడానికి. సో నేను ఈ ఫర్టిలైజర్ ప్రజెంట్ అయితే నేను ఆప్షనల్గా తీసుకుంది చియా సీడ్స్. మీరు కావాలంటే నువ్వులు తీసుకోవచ్చు, లేకపోతే కొద్ది కొబ్బరి తీసుకోవచ్చు, కావాలంటే పల్లీలు తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను గమనిస్తే నేను అన్నిటికీ కాస్త మొగ్గలు ఉన్న వాటికి, పూలు ఉన్న వాటికి, కాయలు ఉన్న వాటికి ఇస్తున్నాను అనమాట. సో ఈ చియా సీడ్స్ గురించి తెలుసుకుందాము. చియా సీడ్ గింజలు మన ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. గింజల్లో చాలా బలం ఉంటుంది, కానీ అవి మొక్కలకు కూడా చాలా ప్రయోజనాలు ఇస్తాయన్నమాట. చియా గింజలు మొక్కలు పెరుగుదలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటి గురించి తెలుగులో తెలుసుకుందాం. మరి చియా గింజల్లో ఉండే పోషకాలు, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలకు నీటిని నిల్వ ఉంచడానికి మరియు మట్టిని బిగుతుగా ఉంచడానికి ఫైబర్ చాలా ముఖ్యమైనది. చియా గింజలు ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఇది మొక్కలు పెరుగుదలకు సహాయపడుతుంది. అండ్ ప్రోటీన్ కణాలు నిర్మాణానికి మరియు పునరుత్పత్తికి అవసరం కదా. చియా గింజల్లో మంచి మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. ఇది మొక్కలకు ఆరోగ్యకరమైన ఆకులు మరియు కాండాలను పెరగడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్టెమ్, లీవ్స్, బ్రాంచెస్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్గా హెల్తీగా కనపడతాయి. ఇలా చెట్టు నిండా పూలు, చెట్టు నిండా కాయలు, పాపం అవి కూడా మొయ్యాలి కదా. అండ్ ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు, చిన్న చిన్న తొట్టిలో మొక్కలు కాబట్టి కేర్ తీసుకోవాల్సి వస్తుంది. చియా సీడ్సే అని ఏమీ రూల్ లేదు, మీరు ఆప్షనల్ ఎనీ సీడ్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ బంతిలు చూసారు కదా, ఎంత చిన్న ప్లాంట్స్కే బంతిలు ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఒమేగా 3 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. మొక్కల యొక్క కణాలు మరియు సున్నితమైన కణజాలను రక్షిస్తాయి. చియా గింజల్లో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మొక్కలను తెగుళ్ళు మరియు వ్యాధుల నుండి కాపాడుతూ ఉంటుంది. జస్ట్ మనకి ఎలాగో సేమ్ మొక్కలకు కూడా అలాంటి న్యూట్రిషన్స్నే అందిస్తూ ఉంటాయి. అండ్ మనకు ఎలా యూస్ఫుల్లో మొక్కలకు కూడా సేమ్. సో కుదిరితే మీరు ఇంట్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు అవి ఉంటాయి కాబట్టి ఒక 50 grams or 70 grams ఇలా చియా సీడ్స్ మనం అప్పుడప్పుడు ఇట్లా పౌడర్ చేసి నేను మీకు అది ఎలా తయారు చేయాలా ఫర్టిలైజర్ అన్నది చూపిస్తాను. మీకు చూపించడానికి నేను అలా వేస్తున్నాను. తర్వాత వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. చీమలు వస్తాయి, దోమలు వస్తాయి, ఏమీ రావు, హ్యాపీగా ఉంటాయి. నల్ల చీమలు వచ్చినా కూడా ఏమీ కాదు, చెట్టుకి మంచిదే.
ఎర్ర చీమలు కూడా నేను ఎప్పుడైనా బనానా చెట్ల దగ్గర అక్కడ అబ్జర్వ్ చేస్తాను, కానీ ఎక్కడ అబ్జర్వ్ చేయను. చూస్తున్నారు కదా, మీకు కనపడుతుందో లేదో, గ్రేప్స్ కూడా చాలా గుత్తులు గుత్తులు బాగా వచ్చేసినాయి. సో ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా స్పెషల్ కేర్ ఇవ్వాలి. దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మొక్కలు పెరుగుదలకు మరియు అభివృద్ధికి చాలా ఉపయోగం అన్నమాట. అండ్ ఈ సీడ్స్, ఈ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. పల్లీలన్న ఏది ఉంటే అది ఇవ్వడానికి ట్రై చేయండి. చియా గింజలు నేరుగా నేలలో కలపవచ్చు, లేదా వాటర్లో ఒకరోజు నానబెట్టైనా స్ప్రేలాగా అంటే కింద నేలలో ఇచ్చేయచ్చు. ఎవ్రీ టైం లిక్విడ్ ఫర్టిలైజర్సే కాకుండా ఇలా స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వడం వల్ల అవి మెల్లగా అబ్జర్వ్ చేసుకొని చాలా లాంగ్ పీరియడ్లో అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఫ్రూటింగ్, ఫ్లవరింగ్, ఇలాంటి క్రోటన్స్, ఫర్న్ ప్లాంట్ అన్నిటికీ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. దీనికైతే లైఫ్ చాలా ఎక్కువ 3 years నుంచి పెరుగుతూనే ఉంది. ఏదో ఒకటి పాపం కొంచెం ఇలా ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ ఈ గింజల్లో ఎక్కువ కూడా అవసరం లేదు, 6 monthsకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉంటాయి ఈ చియా సీడ్స్. దీంతో ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనము చూద్దాము. ఒక 50 grams చియా సీడ్స్ తీసుకోవాలి. మీకు చియా సీడ్స్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నువ్వులు కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. కొద్దిగా బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఈ 2 కాంబినేషన్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనల్ని కూడా అలాగే తినమని చెప్తారు కదా డాక్టర్స్. ఇదిగోండి ఇలా మిక్సీలో వేసేసి బాగా సాఫ్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేస్తే సరిపోయింది, అంతే. మన ఫర్టిలైజర్ రెడీ. దీన్ని తీసుకెళ్ళి మనము కొద్దిగా మట్టిని ఇలా జరిపేసి అక్కడ ఇచ్చేసామంటే సరిపోతుంది. మీ మొక్కలకు ఏ రకమైన ఎరువు అవసరమో తెలుసుకోవడానికి ముందు మీ తోటమాలి లేదా వ్యవసాయ నిపుణుని సంప్రదించండి. అవసరమే లేదు, మన మొక్కలే మనకి ఎన్నో చెప్తాయి. ఇలా తులసి మొక్క ఇంట్లో పెట్టుకొని పూజ చేయటం, పాపం తులసి మొక్క ఆరోగ్యం కూడా చూసుకోవడానికి మన బాధ్యత కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి తులసి మొక్క పక్కనే చిన్నగా మట్టిని తవ్వేసి అక్కడ కూడా ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేసామంటే 2-3 months అది స్లోగా రిలీజ్ చేసుకొని దాని యూజెస్ అది చూసుకుంటుంది. ఇప్పుడు మనము దేవుళ్ళలాగా పూజ చేసుకోవాలి. మొక్కని ఫస్ట్ మొక్కలాగే పెంచుకోవాలి, తర్వాత శుభ్రంగా దండం పెట్టుకొని మన కోరికలు ఏంటంటే బాగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అందుకు మన అందరిళ్లలో తులసి మొక్క ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అలా అనేసి మొక్కను పెట్టేసామంటే దేవుడే చూసుకుంటాడు, అలా కాదు. అది మొక్క కాబట్టి ఫస్ట్ దానికి కేర్ కూడా తీసుకోవాలి. ఇలాంటి పీస్ లిల్లీస్ వీటికి కూడా ఇవ్వచ్చు హ్యాపీగా, ఎందుకంటే ఇప్పుడు వాటికి కూడా పీస్ లిల్లీస్ వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా ఇలా కొద్దిగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఇస్తే సరిపోతుంది. చియా గింజలు మొక్కలకు చాలా ప్రయోజనకరమైన పోషకాలు అందిస్తాయి. వాటిని సరైన పద్ధతిలో వాడితే మీ మొక్కలు ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతాయి. చిన్న గమనిక అంటే ఏంటంటే ఒక స్మాల్ రిక్వెస్ట్, నేను జనరల్గా నా ప్లాంట్స్కి ఎట్లా కేర్ తీసుకుంటున్నాను అన్నది మీతోటి షేర్ చేసుకుంటున్నాను. మీ పద్ధతుల్లో మీరు కూడా కేర్ తీసుకోండి. మీ మొక్కలు ఆరోగ్యంగా మరియు బలంగా పెరగటానికి ఎలాంటివి ఇస్తూ ఉంటే అవి హ్యాపీగా పెరుగుతాయో మీరు కూడా చెక్ చేసుకొని ఇస్తూ ఉండండి. నేను అంటే పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదు, కానీ 3 yearsగా మాత్రం నా మొక్కల్ని చాలా సక్సెస్ఫుల్గా నేను పెంచుకుంటున్నాను. వాటి నుండి చాలా పూలు, పళ్ళు, కాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, అసలు ఇది బ్రహ్మకమలము చెట్టు నిండా మళ్ళీ తయారైపోతూనే ఉన్నాయి. కొన్ని 100లో పూలు వస్తాయి ఒక ఇయర్లోనే. అండ్ వచ్చినప్పుడు నేను ఇదివరకు కూడా బ్రహ్మకమలం ప్లాంట్స్ గురించి నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను అప్డేట్ చేశాను. డూ వాచ్ దెమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు కూడా ఈ ఫర్టిలైజర్ ట్రై చేయండి. చియా సీడ్సే అని లేదు, నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చాను. మీరు నువ్వులు కావచ్చు, లేకపోతే పల్లీలు, కొబ్బరి మీ ఇష్టము. లైట్గా బెల్లం వేయండి, ఎందుకంటే అర్త్లో ఉన్న మైక్రోబ్స్కి కావచ్చు, అర్త్ వామ్స్కి ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్, అవే చూసుకుంటాయి మన నేలని. జనరల్గా మనమే మొక్కల్ని పెంచేస్తున్నాము అనుకుంటున్నాం, కానీ మొక్కలు వచ్చాకనే మనకి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. వాటిని ఎలా పెంచాలి, ఎలా కేర్ తీసుకోవాలన్నది అవే నేర్పిస్తున్నాయి మనకి. అండ్ ఇది యాంథూరియం, మీకు తెలుసు కదా, ఈ యాంథూరియంకి చాలా వాటర్ తక్కువ అవసరం. ఇది కోకోపీట్ అండ్ వెరీ లిటిల్ సాయిల్లోనే పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి
ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల అవి చాలా డెలికేట్ ఉంటాయి కదా, స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. అండ్ సెమీ షేడ్లో పెట్టుకోవాలి. ఇలా చెట్టు నిండా పూలు ఇట్లా వేసేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఫాస్ట్గా వీడియోని అప్డేట్ చేయడానికి నేను కొద్దిగా ఫాస్ట్గా వేసేస్తున్నాను. లేదు, కొద్దిగా మట్టిని ఇలా పక్కకి జరిపేసి ఇలా వేసేయాలన్నమాట. వేసేసామంటే మనం నెక్స్ట్ వాటర్ ఇచ్చేస్తాం కదా, అది స్లోగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఉంది కాబట్టి చెట్టు చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఈ బకెట్ చూడండి, ఎంత చిన్న బకెట్. అండ్ ఆ మొక్క సైజ్ చూడండి ఎంత పెద్దగా. పక్కనే మళ్ళీ కనకాంబరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత పెద్దది అంటే వెరీ టాల్. దాని నిండా ఫ్లవర్స్. ఇన్ని పువ్వులు వచ్చి పాపం అది భరించాలంటే మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.